ఒక దేశం అభివృద్ధి చెందిందని లేదా అభివృద్ధి చెందుతుందని ఎలా పరిగణిస్తాం? ఆ దేశంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, మౌలిక వసతులు, ఆర్థిక అభివృద్ధి, రోడ్లు, విమానయాన సంస్థ, జలమార్గాలు, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్యం, విద్య అభివృద్ధిని నిర్ణయిస్తుంది. మరి ఇలాంటి అంశాలలో భారతదేశం ప్రస్తుతం గ్రోత్ రేట్ సాధించింది. గతంలో కంటే మన దేశంలో చాలా మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు అందిస్తుంది. 20 ఎయిమ్స్ కాలేజీలు నిర్మించబడ్డాయి. సుమారు 20 ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ కాలేజీలు ఉన్నాయి. అలాగే 23 ఐఐటి కాలేజీలు, 819 మెడికల్ కాలేజీలు, 52,000 సాధారణ కాలేజీలు, 13,038 యూనివర్సిటీలు, 1,18,00,000 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సుమారు 42 కోట్ల మందికి ఆయుష్మాన్ భవ ఆరోగ్య కార్డులు అంది. ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా మౌలిక వసతులు, అనేకమైనటువంటి సదుపాయాలు అందిస్తుంది. మహిళా సాధికారత వైపు అడుగులేస్తుంది. మహిళల్లో కూడా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. మహిళలకు కూడా ఒక భరోసా ఏర్పడింది. సుమారు 25 కోట్ల మంది దారిద్ర్య రేఖ నుంచి బయటకు వచ్చారు. 25 కోట్ల మంది దారిద్ర్య రేఖను దాటి రావడం అంటే ఇప్పుడు జరిగింది కదా, 5 years బ్యాక్ జరిగింది. రోడ్లు 10 రెట్లు అభివృద్ధి చెందాయి. రైల్వే సేవలు పెరిగాయి. డిజిటల్ నెట్, బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ సుమారు 100 కోట్ల మందికి పైగా వాడు. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందింది. అలాగే మత్స్యకార రంగం అభివృద్ధి చెందింది. గతంలో పోల్చుకుంటే ప్రతి రంగంలోనూ గ్రోత్ సాధించాం మనం. గ్రోత్ రేట్ పెరిగింది. అయితే ఇంతకు ముందు ఆర్థిక లోటు 9.2% ఉండేది, ప్రస్తుతం 4.4%. విదేశీ అప్పుల శాతం ప్రస్తుతం 19% వచ్చింది. ట్యాక్స్ తగ్గించిన, జిఎస్టీ తగ్గించిన, ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేయడంలో మాత్రం ప్రభుత్వం సక్సెస్ అయింది. ఎందుకంటే ట్యాక్సులు తగ్గించి జిఎస్టీలు తగ్గించడం వల్ల ప్రతి వ్యక్తికి లేదా ప్రతి సంస్థకి జిఎస్టీ కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అనేటువంటి బాధ్యత పెరిగింది. నిరుద్యోగం రేటు తగ్గి ఉద్యోగుల సంఖ్య పెరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. ఇంతకుముందు గ్రామీణ ప్రాంతాల్లో సరైనటువంటి మౌలిక వసతులు ఉండేవి కాదు, సదుపాయాలు ఉండేవి కాదు. రైతులకు కూడా పంట పండించుకోవడానికి సాగునీరు ఉండేది, ఊర్లో త్రాగునీరు ఉండేది కాదు. ఇలాంటి సదుపాయాలన్నింటిని అందించడంలో ప్రభుత్వం సక్సెస్ అయింది. ప్రతి విషయంలోనూ ప్రభుత్వం కూలంకషంగా పరిశీలించి ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, విద్య, వైద్యం, రోడ్లు ఇలాంటి వాటిలో కృషి చేయగలిగితే అదే దేశం అభివృద్ధి, అదే దేశం యొక్క అభివృద్ధి. ఇప్పుడు ఆ అభివృద్ధి, ఆర్థిక పురోగతి సాధించడం మన గ్రోత్ రేట్ 7%గా ఉంది. ఇంతకుముందు గ్రోత్ రేటు 4 నుంచి 5కి వచ్చాం, 5 నుంచి 6.5 వరకు వచ్చాం. ప్రజెంట్ ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ఆర్థిక సర్వే ద్వారా 7%కి వచ్చామంది. జీడిపి $4 trillion ఉంది. ఈ ఆర్థిక వృద్ధి రేటు పెరిగితే జీడిపి కూడా పెరిగే అవకాశం. ఏదేమైనా దేశాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ కలిసి పోరాడితే త్వరగా అభివృద్ధి చెందగలుగుతాం. భారతదేశం సుమారు నేను 10th చదివేటప్పటి నుంచి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అనే చదువుకున్నాం తప్ప అభివృద్ధి చెందిన దేశం అని చదువుకోలేదు. మేబీ ఇప్పుడు అది సాధ్యమైద్దేమో, ఇంకొక 10 సంవత్సరాల్లో లేదా ఒక 5 సంవత్సరాల్లో సాధ్యమైద్దేమో. ఆల్రెడీ మనం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వరకు పరుగులు పెడుతున్నాం, దగ్గరలో ఉన్నాం. ఆ డేటాను కూడా త్వరలో ప్రభుత్వం రిలీజ్ చేయబో. ప్రతి ప్రాంతంలోనూ ఇంతకు ముందు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఉండే కదా, వాటిని అభివృద్ధి చేసుకోగలిగాం. రోడ్లు ఎంత దరిద్రంగా ఉండే ఇండియాలో మనందరికీ తెలుసు. ఈ 10 సంవత్సరాల్లో రోడ్ల తీరు మారిపోయి, రైలు మార్గాలు, రైల్వే సర్వీసులు పెరిగాయి. ఎంతలా రైల్వే సర్వీసులు పెరిగాయో వందే భారత్ ట్రైన్లే మనకి ఎగ్జామ్. ఇంకా అనేక రంగాల్లో పురోగతి సాధించగలిగాం. ఇప్పుడు నేను చెప్పినట్టుగా కాలేజీలు, యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇలా అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఆర్థిక లోటు కూడా కొంతవరకు తగ్గింది, అప్పులు కొంతవరకు తగ్గాయి. మనం ఇదే విధంగా ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి దేశాల ఫార్ములాని మనం అప్లై చేయగలిగితే ఖచ్చితంగా డెవలప్. అలానే భారతదేశాన్ని డెడ్ ఎకానమీ అని మనం లేదా మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు బయట దేశాల్లోకి వెళ్ళి ఊదర కొట్టకుండా ఉంటే మన దేశం యొక్క అభివృద్ధి ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే మంచి మాట కన్నా చెడ్డ మాట త్వరగా పాపులర్ అవుతుంది, జనాల్లోకి త్వరగా వెళుతుంది. అలానే భారతదేశం డెడ్ ఎకానమీ అని రాహుల్ గాంధీ మాట్లాడిన మాటల్ని ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి దేశాలు కనుక తీసుకోగలిగితే మన దేశంతో వాణిజ్య వ్యాపార ఒప్పందాలు చేసుకోవడానికి ముందుకు వస్తాయా? ఇప్పుడు ప్రపంచంలో ఎంతో అభివృద్ధి చెందినటువంటి దేశాలు కూడా మన దగ్గరికి వచ్చి వాణిజ్య వ్యాపార ఒప్పందాలు కుదుర్చు. యూరోపియన్ కంట్రీస్ మనం చూసాం, 28 దేశాలు ఎంత బలమైనటువంటి దేశాలు, వారి ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉంటుందో మన అందరికీ తెలుసు. అలాంటి దేశం మన దేశంతో, మన దేశ జీడిపి ఎంతండి? మహా అయితే $4 trillion. అది మనం
మామూలుగా అయితే మన దేశానికి చాలా ఎక్కువైనటువంటి జీడిపి, కానీ ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే తక్కువే కదా. మరి అంత తక్కువ జీడిపి ఉన్నటువంటి దేశంతో కూడా ఆ దేశాలు బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, సైనిక శక్తి కలిగిన దేశాలు మనతో వ్యాపారం చేయడానికి వస్తున్నాయి అంటే మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఆర్థికంగా, రాజకీయంగా బలంగా ఎలా ఉండగలిగామన్న విషయాన్ని ఆలోచించుకోవాలి. అది వదిలేసి డెడ్ ఎకానమీ అని ప్రచారం చేసి ట్రంప్, అలాగే పాకిస్తాను, బంగ్లాదేశ్ వాళ్ళకి ఎంత అలుసైపోతా ఉండి మన శత్రు దేశాలకు ఎంత అలుసైపోతాం. మన దేశంలో ఇప్పటికీ అభివృద్ధి జరుగుతుంటే ఇంకాస్త పెంచే ప్రయత్నం చేయాలి ప్రతిపక్ష పార్టీలు కూడా. అంతేగాని దాన్ని పూర్తిగా నాశనం చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు. రాహుల్ గాంధీ మాటల్ని ఇంక ఏ దేశాలు పట్టించుకోలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ నిజంగా రాహుల్ గాంధీ బలమైన నాయకుడైతే అతను మాట్లాడినటువంటి మాటల్ని ప్రపంచ దేశాలు సీరియస్ గా తీసుకుంటే భారత్తో ఒక్క దేశమైన వ్యాపారం చేస్తుందా? మనలో మనమే ఎక్కడే నాది నువ్వు అమ్మాలి, నీది నేను అమ్మాలి, నాది నువ్వు కొనాలి, నీది నువ్వు కొనాలి అన్నట్టే ఇది. మనలో మనమే వ్యాపారం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రపంచ దేశాలతో ఎప్పుడైతే వాణిజ్యం, వ్యాపారం మానేస్తామో అప్పుడు ఆ దేశం యొక్క గ్రోత్ రేట్ పూర్తిగా పడిపోతుంది. అది నిజంగా రాహుల్ గాంధీ చెప్పిన డెడ్ ఎకానమీ అప్పుడు జరుగుతుంది. ఒకవేళ రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తే భవిష్యత్తులో జరగబోయేది అదేనే. ఇప్పుడైతే ప్రస్తుతానికి గ్రోత్ రేట్ 7% ఉంది, అభివృద్ధి చెందుతుంది. త్వరలో దాన్ని మనం దాటేస్తాం, జీడిపి కూడా పెరుగుతుంది అనేటువంటి నమ్మకం కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? ఆర్థిక పురోగతి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మన్ స్టూడియోస్.